సీఎంని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు కానివ్వండి, గాజువాకలో అమర్నాథ్ గెలాలంటే కూడా పెద్ద ఎత్తున చాలామంది ఇక్కడ ఉన్నారు. గాజువాక ప్రాంత ప్రజలు వాళ్ళు ఏది తెలుసుకుందాం. సరే, ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే జగనన్న గారి ప్రోగ్రామ్ ఇక్కడ ఎలక్షన్ సందర్భంగా ఉందని ఆయన చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నాము. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం మేము 65 వార్డు గాజువాక ప్రాంతం నుంచి మేము మొన్ననే బీజేపీ పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీలోకి వచ్చాము. మనకి జగనన్న పథకాలన్నీ నచ్చాయి, మాకు కూడా అన్ని వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఆయన రెన్యువల్ చేసుకోవాలని, వారంటీని రెన్యువల్ చేసుకుంటాం కదా, అలాగే ఆ జగనన్న తాలూకు పథకాలన్నింటినీ మళ్ళీ రెన్యువల్ కావాలని కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ పల్లా శ్రీను గారు వర్సెస్ గుడివాడ అమర్నాథ్ ఇద్దరు కూడా బలమైన నాయకులు. ఒకరు మంత్రిగా చేశారు, ఒకరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి టఫ్ అని గెలుస్తా ఉంది. ఎలా ఉండబోతుంది సీఎం గారు విజిట్? ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా? ఏంటి, మొదట మీరు అనుకున్నట్టు పల్లా గారికి అనుకూలంగా ఉంది, కానీ ప్రజెంట్ అంతా అనుకూలంగా, ఇది మన జగనన్న గారికి అనుకూలంగా అంతా మారింది. ప్రజలు కూడా బాగానే తెలుసుకున్నారు, మహిళలు కూడా బాగానే దీని మీద మన జగనన్న గారి పథకాలన్నీ కూడా అందరికీ అందుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో జగన్ ఉండాలని కోరుకుంటున్నారు. అమర్నాథ్ వర్సెస్ పల్లా గారిలా ఉంది కదా సార్, ఎవరు గెలుస్తారంటారు సార్? అమర్నాథ్ గారేనండి. అమర్నాథ్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? అమర్నాథ్ గారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాలూకు కుటుంబం అంతా కూడా మొదటి నుంచి ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు, మన ఏరియా నుంచే, మన స్థానికం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చేసిన సేవల్ని మళ్ళీ ఆయన రూపంలో మళ్ళీ చూసుకుందామని చూస్తున్నారు. ఆయన కూడా సర్వీస్ చేస్తారు. గాజువాకలో ఇద్దరి మధ్య ప్రధాన పోటీ అమర్నాథ్ వర్సెస్ పల్లా గారు. ఎలా ఉండబోతుంది ఈ రోజు సీఎం గారి విజిట్? ఎలా ఉండబోతుంది? అమర్నాథ్ గారికి బాగుంటదండి. కంపల్సరీ. ఎందుకు బాగుంటది? పథకాలు బాగున్నాయి. అమర్నాథ్ గారు అని చేస్తున్నారు. గతంలో కూడా వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ చేశారు. అందువల్ల ఆయనకి పట్టు ఉంది. కంపల్సరీ ఎందుకు ఓటేయాలంటారు? జగన్ గారు ఇదిని బట్టి, వస్తున్న పథకాలను బట్టి కంపల్సరీ ఆయనకి వేయాలని కంపల్సరీ గెలుస్తారంటారా? కంపల్సరీ అండి, కంపల్సరీ. పల్లా గారు కూడా సౌమ్యుడు, ఇక్కడ కరెక్ట్, మంచివైతే కాదను. కాకపోతే ఈయన చేస్తున్న కుటుంబం సేవ చేస్తున్నారు. కంపల్సరీ ఈయన గెలుస్తారు.